మున్సిపల్ కార్పొరేషన్ భవనం ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు వామపక్షాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. మీడియాను లోపలికి అనుమతించాలంటూ వామపక్షాల నేతలు మీడియాలకు మద్దతు తెలుపుతూ జీవీఎంసీ ప్రధాన ద్వారం గేట్లపైకి ఎక్కి ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు వామపక్ష నేతలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అటు పోలీసులు నేతల మధ్య మాటలు యుద్ధం మొదలైంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర ప్రతినిధి కీర్తి కన్నబాబు అందిస్తారు. గీతం యూనివర్సిటీ కేటాయించినటువంటి భూములను వెంటనే తిరిగి వెనక్కి తీసుకోవాలని ఒక పక్క సిపిఎం కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించినటువంటి పార్టీలు, మరో పక్క వైసీపీకి సంబంధించినటువంటి పార్టీలు పెద్ద ఎత్తున విశాఖ జీవీఎంసీ వద్ద అయితే ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి లోకనాథ్ గారు ఉన్నారు. ఆయన మాటలోనే కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఎలా చూడొచ్చు, అసలు ఎంత ఎక్కువ అంటే ఖరీదైనటువంటి భూములు అన్యాత్రంగా తక్కువ రేటుకి ఇవ్వడానికి ఎలా చూడొచ్చు అంటారు? ప్రభుత్వ భూముల్ని పరిరక్షించాల్సిన శ్రీభరత్ గారు ఎంపీ గారు ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ప్రజల యొక్క ఆస్తుల్ని కాపాడుతాం, ప్రజల యొక్క దీన్ని ప్రమాణ స్వీకారం ద్వారా తెలియజేశారు. కానీ ఈ రోజు వచ్చేసరికి దానికి భిన్నంగా వ్యవహారం చేస్తా ఉన్నారు. కౌన్సిల్ సమావేశానికి సంబంధించిన దానిలో కూడా పత్రికలకు కానీ మిగతా వాళ్ళకి కానీ అసలు అలౌ చేసే పరిస్థితి లేదు. పిఆర్ఓ గారు వీళ్ళందరూ కూడా అట్లా వ్యవహారం చేస్తున్నారు. ఇది సరైనది కాదు. ప్రభుత్వ భూముల్ని పరిరక్షించాలి. ఎందుకంటే శ్రీభరత్ గారే అంగీకరించారు, నేను భూములు ఆక్రమించుకున్నాను, ఆ భూములకు సంబంధించిన దాంట్లో దాదాపు 5,000 కోట్ల రూపాయలు రెగ్యులేట్ చేయమని ఆయన కూడా ఈ కౌన్సిల్ సమావేశం పెట్టింది. ప్రజల సమస్యలు ఏమి లేవా అంటే ప్రభుత్వం ఖచ్చితంగా వీళ్ళకి సహాయ సహకారాలు ఇస్తుంది. చంద్రబాబు నాయుడు గారి యొక్క సహకారంతోనే ఈ వ్యవహారం చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఆ భూముల్ని తీసుకోవాలి. శ్రీభరత్ గారి మీద కేసులు పెట్టాలి. ఎందుకంటే ల్యాండ్ గ్రాబింగ్ కేసులు ఖచ్చితంగా పెట్టాలి. పెట్టకుండా అలాగే గీతం యూనివర్సిటీ యొక్క భూములు ఏవైతే ఉన్నాయో సమగ్రమైన విచారణ జరపాలి. దోషులు ఎవరైతే ఖచ్చితంగా శిక్షించాలనేది సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ చూడండి, కౌన్సిల్ సమావేశాలకి పాసులు కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ మీడియాని అడ్డించడానికి ఎలా చూడొచ్చు అంటారు సార్? అంటే ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తా ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పత్రికా మిత్రులకు కానీ మిగతా వాళ్ళకి కానీ లోపలికి అలౌ చేయలే. ఇది భర్త గారు అంటే సమావేశం కాబట్టి విలేకరులు కానీ మిగతా వాళ్ళు కానీ ఇవ్వకూడదని హుకుం జారీ చేశారు. వీళ్ళ సొంత ఆస్తుల సొంత జాగీర్లో ఇవి ప్రజలు ఎన్నుకోబడిన కార్పొరేటర్లు ప్రజాస్వామ్యబద్ధంగా దాని వివరాలన్నీ బయటికి తెలియజేసే పత్రికా మిత్రులకి మీడియా మిత్రులకి లోపల రావద్దని ఎలా చేయకపోవడం అనేది ఇది ఒక చీకటి కట్టంగా మేము భావిస్తా ఉన్నాం. ఇది సరైనది కాదనేది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కమ్యూనిస్టు పార్టీకి సంబంధించినటువంటి సిపిఎం పార్టీలు, అలాగే మరో పక్క వైఎస్ఆర్ సిపికి సంబంధించినటువంటి నాయకులు పెద్ద ఎత్తున గీతం యూనివర్సిటీ కేటాయించినటువంటి ఈ భూముల విషయంలో ఎంత పెద్ద రాద్ధాంతో ఇక్కడ మనం చూడొచ్చు. చాలా స్పష్టంగా ఆ గేట్లు ఎక్కుతూ ఒక మహిళ ఆ గేటుల్ని తొలగించి లోపలికి వెళ్లేందుకు అయితే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. మరో పక్క చూస్తే పోలీసులు పెద్ద ఎత్తున అయితే ఆంక్షలు అయితే నిర్వహిస్తున్నారు. మీడియా స్థాయితో లోపలికి వెళ్లే ప్రయత్నం లేదు. ఇక్కడ చూసుకుంటే కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించినటువంటి ఎవరైతే కార్యకర్తలు ఎవరైతే ఉంటారో ఈ కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులందరినీ కూడా దూరంగా తోస్తూ ఆ పోలీసులు అయితే కొంత ఓవర్ చేస్తున్నారని చెప్పొచ్చు. అయితే ఇక్కడ చూస్తే ఈ తోపిసలాట్లో పెద్ద ఎత్తున మీడియా ప్రతినిధులు అలాగే కమ్యూనిస్టులకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉండడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే కనుక చాలా దారుణంగా ఉన్నాయని చెప్పొచ్చు. ఒక పక్క మీడియా, మరో పక్క గీతం యూనివర్సిటీకి సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో ఈ భూముల్ని ఖచ్చితంగా ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని అయితే పెద్ద ఎత్తున అయితే ఆందోళన చేస్తున్నటువంటి ఆ పరిస్థితి కూడా కనబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే మీడియా కవరేజ్ చేయడానికి వచ్చినటువంటి ప్రతినిధులను కూడా పోలీసులు అయితే అడ్డగించారు. నిన్న ఈవినింగ్ వరకు అందరికీ పాసులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ పాసులు ఒకసారి మనం చూపించవచ్చు. ఏదైతే కౌన్సిలింగ్ సమావేశానికి ప్రతిసారి ఏర్పాటు చేసినటువంటి విధంగా ఈ విధంగా ఎవరైతే ఆ బ్యూరో స్థాయి రిపోర్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఇది 6TV బ్యూరోగా ఉన్నటువంటి ఇష్యూ చేసినటువంటి జీవీఎంసీ ఇష్యూ చేసినటువంటి పాస్ ఇది. ఈ పాసులను కూడా వీళ్ళు లెక్క చేయకుండా ఇక్కడ పోలీసులతో పూర్తిగా కట్టడి చేసే ప్రయత్నం అయితే ఇక్కడ జరుగుతుంది. గీతం యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఏదైతే యూనివర్సిటీకి కేటాయించినటువంటి భూములను వెనక్కి తీసుకునే వరకు కూడా ఖచ్చితంగా తగ్గేది లేదంటూ కూడా ఒక పక్క వైసీపీ పార్టీ, మరో పక్క సిపిఎం కమ్యూనిస్టు పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున అయితే ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. కెమెరామెన్ మోహన్తో కన్నబాబు, విశాఖపట్నం జీవీఎంసీ నుంచి. విశాఖలో గీతం యూనివర్సిటీ కేటాయించినటువంటి భూములను వెంటనే తిరిగి వెనక్కి తీసుకోవాలి.